బడ్జెట్ కేటాయింపులు చేసింది నిన్న. సో అవిభక్త కవలల్లాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సినటువంటి ధర్మిల కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వడ్డీ వార్చి తెలంగాణ సొంటెండ పెట్టింది. సో వాస్తవానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణనే ఎక్కువ ఆదరణ చూపించింది. ఇక్కడ నలుగురున్నటువంటి ఎంపీలను 2019లో నలుగురున్న ఎంపీలను 8 చేసి తోలినందుకు, కేవలం ఒక్కరే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను 8 మందిని చేసినందుకు, వీళ్ళు 8 వాళ్ళు 8 కలిపితే 16, 8 - 8 0. ఇది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కినటువంటి వాటా. మొత్తం సవత్త తల్లి ప్రేమల తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్లు లేకుండా, ఎటువంటి పేరే కనీసం తెలంగాణ అనే పదం ఉచ్చరించకుండా మొదటిసారిగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ బీహార్ అండ్ ఏపీ ఈ రెండింటికి కలిపే బడ్జెట్ పెట్టినట్టు కనిపిస్తూ ఉంది దేశ చరిత్రలో. ఎన్డీఏ కూటమి పక్షాలు బలమైన పక్షాలు అయినటువంటి టీడీపీ, ఆ తర్వాత బీహార్, ఈ రెండింటిని సంతృప్తి పరచడం కోసం వేల కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండు నరేంద్ర మోడీ గారు. స్పెషల్ స్టేటస్ సంగ దేవుడెరుగు, స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళ మీద చూపించినట్టు అనిపిస్తూ ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ ఏబీ వికాస్. ఏబీ అంటే ఆంధ్రప్రదేశ్, బి అంటే బీహార్ వికాస్. సబ్కా సాత్ ఏబీ వికాస్, ఇదే జరిగింది కార్యక్రమం అంతా. ఇప్పుడు దీన్ని బట్టి దేశ ప్రజలకు కానీ మనకు కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే రాదు గ్రాంట్లు, ఓడగొడితే వస్తాయి అనేది మనకు అర్థమైంది. ఇవాళ చాలామంది నిన్న బడ్జెట్ అయిపోగానే కొంతమంది బీహార్ నితీష్ కుమార్ గారు ఏమంటున్నారు, చాలా సంతోషంగా ఉంది అని ఆయన, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా అని ఆయన, ఇంకొంతమంది యూపీకి సంబంధించినటువంటి వాళ్ళు సంతృప్తిగానే ఉన్నారు. ఒక్క తెలంగాణ నుంచి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా మీడియా ముంగడికి రాలే. ఒక్కరు కూడా మీడియా ముంగడికి వచ్చి ముఖం చూపించుకోలే, ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కేవలం కిషన్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నాడు. మరి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు గతంలో చాలామంది మేము గెలిపియండి, మేము ఏదో చేస్తామని చెప్పారు. ఏమీ చేయలే, ఎట్లే మన్ను 0. అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు కేసీఆర్ కాలుబట్టి గుంజి 7 లక్షల కోట్ల అప్పుల్లోకి రాష్ట్రాన్ని గుంజుకపోతే, మరోవైపు ఈ అప్పుల ఊబిలో కూరుకపోయి అధాపాతాలానికి చేరినటువంటి కేసీఆర్ హయాంలో అధాపాతాలానికి చేరిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం మొండి చేయి చూపించింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, ఓవైపు కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసం, ఇప్పుడు మరో 5 ఏళ్ళు నరేంద్ర మోడీ గారి విధ్వంసం కొనసాగబోతా ఉంది తెలంగాణ మీద. గ్రాంట్లు లేవు, మన కోచ్ ఫ్యాక్టరీలు లేవు, యూనివర్సిటీస్ లేవు, ఏమీ లేవు. మీరేం అడగొద్దు, మేము ఇయ్యం. ఎందుకంటే గెలిపించి అయిపోయింది. 8 మందిని గెలిపిస్తేనే గుండు 0 అయింది. దాదాపు సగం మందిని 8 కలిస్తే 88 అని చెప్తా ఉన్నారు. 88,000 కూడా రాలే. వీళ్ళు 8 మందిని గెలిపిస్తే సపరేట్గా. ఇగో ఇది కేంద్ర బడ్జెట్. పోనీ ఏ రంగానికి పెద్దపీట వేసిరా అనంటే కేవలం రక్షణ రంగానికి 6.1, ఇక విద్యారంగం వైద్య రంగం అయితే టాప్ 10లో కూడా లేదు. అలా ఊసేలేదు, కనీసం టాప్ 10లో కూడా లేదు. అది ఒకసారి మనం ఈ లెక్కలు ఒకసారి పరిశీలిస్తే, ఇగో ఇది ఎడ్యుకేషన్ జీడిపిలో ఇగో ఎంతుండే 2014లో గింత పర్సెంటేజ్ ఉంటే దాన్ని ఇంత ఇగో గీడికి తెచ్చారు. విద్యారంగం డౌన్ఫాల్, వైద్య రంగం డౌన్ఫాల్. ఇది సంక్షేమ బడ్జెట్ అని చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళంతా కలిసి. ఇంగో బడ్జెట్ కేటాయింపులు, అలొకేషన్స్, ఇగో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,
ఈ టాప్ 10లో కనీసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా లేదు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ టాపికే లేదు. కేవలం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని సంతృప్తి పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనం రూపాయి ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనకు 43 పైసలు ఇస్తుంది. ఇదే బీహార్ కేంద్రానికి 1 రూపాయి ఇస్తుంటే కేంద్రం బీహార్కు 7 రూపాయలు ఇస్తా ఉంది. ఇదే ఉత్తరప్రదేశ్ కేంద్రానికి 1 రూపాయి ఇస్తా ఉంటే కేంద్రం నుంచి 6 రూపాయలు ఉత్తరప్రదేశ్కి పోతా ఉన్నాయి. ఈ రకమైనటువంటి వివక్ష కేవలం ఇండియా కూటమి పక్షాలు, అధికారంలో ఉన్నటువంటి తమిళనాడు కానీ, కేరళ కానీ, ఈ తెలంగాణ కానీ, ఇంకా కొన్ని చోట్ల కానీ ఇండియా కూటమి ఎక్కడైతే అధికారంలో ఉందో వాళ్ళకు నిధులు కట్ చేసి కేవలం ఎన్డీఏ కూటమి పక్షాలు పాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రాల్లోనే నిధులను పెంచుకుంటూ పోయారు. నిర్మలా సీతారామన్ గారు ఇక ఇంటి కోడలని చెప్పుకున్నాం. ఏపీ ఇంటి కోడలు, తమిళనాడు బిడ్డ అని చెప్పుకున్నాం. అటు తమిళనాడును దన్నేసిరు, ఇటు తెలంగాణను ఎత్తేసిరు. ఈ రకంగా ఆర్థిక వివక్షత తెలంగాణ పైన చూపితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు నోరు మెదపకుండా జరిగిన అన్యాయాన్ని ప్రజల దగ్గరకు వచ్చి చెప్పకుండా కేవలం నరేంద్ర మోడీ గారి మెప్పు కోసం ప్రకటనలు విడుదల చేయడం, దీన్ని మించిన దరిద్రం ఇంకోటి లేదు. మీకేం ఇయ్యపో అని చెప్పి నరేంద్ర మోడీ గారు నిన్న బడ్జెట్లో చెప్పిండు. తెలంగాణకి ఏం ఇయ్యపో, ఏం చేసుకుంటారో చేసుకోపోరి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే ఇలా నరేంద్ర మోడీ గారు చెప్పిండు. ఇది ఎందుకు వివక్ష? ఇది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. మిమ్మల్ని 4 నుంచి 8 చేస్తేనే ఏకాన పైసలు లేవు. రేపు పొద్దుగాల ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు ఏమైనా పెడతారు. అందుకోసమే తెలంగాణ యావత్ ప్రజలారా, నరేంద్ర మోడీ మన తట్టిలా మట్టి పోసిండు. ఇక ఈ రాష్ట్రాన్ని ప్రజలారా మనమే రక్షించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని రాబందు లెక్క కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది. ఇటు 1 రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం గుండు సున్నా పెట్టింది. అంటే సొమ్మొకటిది, సోకొకటిది. 43 పైసలు మనకిచ్చి మనం ఇచ్చిన రూపాయిలో మిగతా 56 పైసలు తీసుకుపోయి బీహార్కి, తీసుకుపోయి ఉత్తరప్రదేశ్కి కలుపుతా ఉన్నాడు. మరి 8 మంది ఎంపీలు ఒట్టిదేనా? ఈ రాష్ట్ర బడ్జెట్ పైన రేపు పెడతారు అసెంబ్లీలో, దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. కేంద్రం పెట్టిన బడ్జెట్ పైన 8 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఇలా ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మమ్మల్ని గెలిపించినందుకు మేము తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేసినాం మోడీ కాళ్ళ దగ్గర, మాకు 1 రూపాయి సాధించలేకపోయినామని చెప్పి ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయిపోయా, తెలిసిపోయా భారతీయ జనతా పార్టీ దాని కథ, దాని లెక్క. ఒకప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ప్రస్థానం. నరేంద్ర మోడీ గారు ఈడంగా వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నితీష్ కుమార్ గారు ఆ పక్క గడిలో పోయింటే ఎగవడరికేది. ఆ టైప్ ఉండే. ఇప్పుడేమైంది? చంద్రబాబు నాయుడు నడిచొస్తా ఉంటే నరేంద్ర మోడీ లేచి గజ వణికే పరిస్థితికి వచ్చింది. అంటే దేశ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, బీజేపీని గెలిపిస్తే కాదు, బీజేపీని ఓడగొడితేనే నిధులు వస్తాయి అనేది. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎడ్యుకేషన్ సెక్టార్ సర్వనాశనం అయిపోయింది, హెల్త్ సెక్టార్ సర్వనాశనం అయిపోయింది, నిధులు అంతంత మాత్రంగానే కేటాయింపులు, మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది సంక్షేమం. ఈ 2 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి ఏమైనా నిజంగా లోక్సభ సీట్లు ఎక్కువ వచ్చినాయా అంటే ఏమీ రాలే. వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు వేసుకున్నారు. వాళ్ళు ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే అది జరిగింది. అంటే ఒక రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలను ఫూల్స్ను చేసింది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను చేసింది. ఇప్పుడు
ఒకసారి ఎట్లా కేటాయింపులు జరుగుతాయి? భారతదేశం అభివృద్ధి చెందుతా ఉన్నాయి అన్ని రాష్ట్రాలు అంటే ఎట్లా జరుగుతుంది? గిదే చంద్రుడు చెందుతుంది. సగం అటు లెక్కలు బడ్జెట్ లెక్కలను ఒక్కసారి చూద్దాం మనము. అంకెల్లో బడ్జెట్ 48,20,20,000 కోట్ల రూపాయలు, అంటే 48.20 లక్షల కోట్ల బడ్జెట్ ను పెట్టిరు. ఈ బడ్జెట్ అంటే ఏందయ్యా? ఈ బడ్జెట్ ఇగో ఇంత ఆదాయం రాబోతా ఉంది, మేము గిదాని ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఎంత ఆదాయం వస్తుంది? పన్ను ఆదాయం ఎంత వస్తుందంటే 32.07 లక్షల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వస్తున్నాయి. 32 లక్షల కోట్లు వస్తా ఉంటే 48 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటే, మరి మిగతా 16 లక్షల సంగతి ఏంటంటే అప్పులు తీసుకొస్తాం, పన్నేతర ఆదాయం ఇదంతా కలిపి 48 లక్షల కోట్లు చేస్తాం, దాన్ని ఖర్చు పెడతామని చెప్పారు. ఇప్పటికి ఎంత లోటు ఉంది? ద్రవ్య లోటు 4.9% ద్రవ్య లోటు ఉందనేది మనకు అంచనా వచ్చింది. ఇక్కడ ఎట్లొస్తుంది ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి? ఆదాయ పన్ను రూపంలో వస్తూ ఉంది, కార్పొరేట్ పన్ను రూపంలో వస్తూ ఉంది, జిఎస్టీ పరోక్ష పన్నుల రూపంలో వస్తూ ఉంది, ఎక్సైజ్ పన్నులు, కస్టమ్స్ సుంకం, రుణాలు, పన్నేతర ఆదాయం, రుణేతర మూలధన రాబడులు, ఈ అన్నిటి రూపంలో మనకు రూపాయి సమకూరుతా ఉంది. ఇక్కడ చెల్లింపులు ఎట్లా అంటే వడ్డీ చెల్లింపులు పోయేది, పన్నులు సుంకాల్లో రాష్ట్రాల వాటా, రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక సంఘం ఇతర బదిలీలు, రాయితీలు, పెన్షన్లు, ఇతర వ్యయాల ద్వారా ఈ అన్ని ఖర్చు అవుతా ఉన్నాయి. ఇది రాకడ, ఇది పోకడ. ఇది బడ్జెట్ కి సంబంధించినటువంటి లెక్క. రూపాయి గిడంగా వస్తా ఉంటే రూపాయి పావుల గిడంగా పోతుంది. ఇక సబ్కో నిరాశ్, ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోని కేంద్ర బడ్జెట్. పేరుకే భారీ పద్దు, మిత్రపక్షాలకే పెద్దపీట. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు వరాల జల్లు. వ్యవసాయం, రక్షణ, రైల్వే రంగాలకు మధ్యంతర బడ్జెట్ తోనే సరి. మహిళా శిశు సంక్షేమానికి నిరుడుతో పోలిస్తే 2.5% పెంపు. హెల్త్ కు 91,000 కోట్లు, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కు 1.48 లక్షల కోట్లు. యూత్ కు పీఎం ప్యాకేజీ కింద జాబ్స్, భూ సంస్కరణలను స్పీడప్ చేసే రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారట. వీళ్ళే అప్పులు తీసుకొచ్చి మళ్ళా రాష్ట్రానికి ఇస్తారట. ఇక నిన్నటి బడ్జెట్ ద్వారా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఫుల్ బడ్జెట్ ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 48.20 లక్షల కోట్ల ఈ భారీ పద్దు ఇటు మిడిల్ క్లాస్ను కానీ, అటు రైతులను కానీ, ఇటు ఉద్యోగస్తులను కానీ అంతగా సంతృప్తి పరచలేకపోయింది. వ్యవసాయం, రక్షణ, రైల్వే వంటి కీలక రంగాలకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెచ్చిన మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోనే మోదీ సర్కార్ సరిపెట్టింది. మంగళవారం ఉదయం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్, ఆంధ్రప్రదేశ్ కి ఇందులో ప్రయారిటీ దక్కింది. 10 ఏళ్లలో నిరుద్యోగంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి ప్యాకేజీ పేరుతో 3 స్కీమ్లను ప్రకటించింది. నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నట్టు తెలిపింది. ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లోని సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే 7.8% సబ్సిడీల్లో కోత పెట్టింది. ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అని అధికార పక్షం చెప్తుండగా ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్లా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఇంకా దీనిపైన, ఈ బడ్జెట్ పైన అధికార విపక్ష పార్టీలు ఏమంటున్నాయి అనేది ఒకసారి చూస్తే, ఇది జనం బడ్జెట్ అని నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. పల్లెలు, పేదలు, రైతులను అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బడ్జెట్ ఇది. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల సాధికారతే లక్ష్యంగా ప్రవేశపెట్టాం. ఇది మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుంది. ఇందులో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమైన ప్రణాళికలు ఉన్నాయి. మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ కు నిధులు ఎక్కువిస్తే దేశం బలపడుతుందట. అంతే. కుర్చీ బచావో బడ్జెట్, బీజేపీ మిత్రపక్షాలు మిత్రులకే మేలు. రాహుల్, ఇది కుర్చీ బచావో బడ్జెట్. మిత్రపక్షాలను బుజ్జగించడం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పరంగా పెట్టారు. మిత్రపక్షాలకు మాత్రమే హామీల వర్షం కురిపించారు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులను బుజ్జగించడం కోసం సామాన్య ప్రజలకు మొండి చేయి చూపించారు. కేవలం అదానీ, అంబానీకు ప్రయోజనాలు చేకూరుస్తూ సామాన్య జనానికి ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్ లా ఉంది. గత బడ్జెట్ కాపీ పేస్ట్ చేశారని చెప్పి రాహుల్ గాంధీ ఈ అంశం పైన విమర్శలు గుప్పిస్తా ఉంటే, ఇక నిన్నటి బడ్జెట్ కారణంగా దేని ధరలు తగ్గుతాయి, దేని ధరలు పెరుగుతాయి ఒకసారి చూద్దాం. ధరలు తగ్గేటి ఏమో మొబైల్ ఫోన్స్ కు, చార్జర్స్ కు ధర తగ్గుతుంది.
3 రకాల క్యాన్సర్ మెడిసిన్స్, షీడ్ ఫీడు, రొయ్యలు, సోలార్ ప్యానల్స్, సోలార్ సెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బంగారం, వెండి, ప్లాటినం, ఎక్స్రే మిషన్స్, లిథియం, కోబాల్ట్, ఆ తర్వాత ఫెర్రినికోల్, బ్లిస్టర్ కాపర్, కొన్ని రకాల ఖనిజాల పైన వస్తువులు ధరలు తగ్గుతాయని తెలుస్తూ ఉంటే, ఇక ధరలు దేని మీద పెరుగుతాయంటే టెలికాం ప్రోడక్ట్స్ అంటే ఏంది, జియో ధరలు పెంచుకునే ఛాన్స్. అమ్మోనియం నైట్రేట్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, వీటిపైన ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ బడ్జెట్ పైన మనకు ఒకే ఒక అంచనా రావాలంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు రెండు. ఒకటి, ఇక్కడ బడ్జెట్ పెట్టినప్పుడల్లా సెన్సెక్స్ ఓసారి మీదికి పోయేది, బడ్జెట్ గొప్పగా ఉంటే దడాల్లో పడిపోయింది సెన్సెక్స్, బడ్జెట్ దెబ్బ. రెండోది, బంగారం 4,000 తులానికి 4,000 తగ్గింది ఒకటే దెబ్బకు. అంటే ఇవి కనిపిస్తున్నటువంటి ఎకానమీ ముందుకు పోతుందా వెనుకకు వస్తుందా మనమే అర్థం చేసుకోవాలి. ఇక ఉద్యోగులకు ఊరట కొంచెమే, స్టాండర్డ్ డిడక్షన్ రూపాయలు 50,000 నుంచి 75,000 పెంపు, దీనివల్ల 17,500 వరకు ఆదా, 2 స్లాబుల్లో మార్పులు, 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదని చెప్పి నిన్న చెప్తా ఉన్నారు. ఇక ఈ కేటాయింపులకు సంబంధించి ఉన్నత విద్యకు 10 లక్షల రుణం, ఒక్కరోజే 4,000 తగ్గిన బంగారం, టూరిజం కేరాఫ్ గా నలంద యూనివర్సిటీ, గ్రామీణ భూములకు యూనిక్ నంబర్లు, బడ్జెట్ పై కథనాలు 5 నుంచి 9 పేజీల్లో వెలుగు దినపత్రిక అందిస్తా ఉంది. ఉన్నత విద్యకు 10 లక్షల రూపాయలు రుణం ఇస్తారట. అంటే మీరు కొనుక్కోరి ఎడ్యుకేషన్ ని మేము లోన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది. ఇక దోస్తులకు స్పెషల్ గిఫ్ట్, బాబు నితీష్ కు మోదీ ప్రాధాన్యం, ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరం పూర్తికి సహకరిస్తామని హామీ, బీహార్కు 59,000 కోట్ల కేటాయింపు. ఈసారి అత్యధికంగా ఈ 2 రాష్ట్రాలకే కేటాయింపులు జరిగినాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి పైసా లేదు, గిరిజన యూనివర్సిటీకి ఏకాన పైసా లేదు, బయ్యారం లేనే లేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, రైల్వే కోచ్ లేదు, ఏమీ లేవిగా. అప్పనంగా 8 మంది ఎంపీలు మన ఆశయాలు తీసుకొని పోయి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చారు. గెలిపించినందుకు ఏమైనా ఉండాలి కానీ అసలు గెలిపించినందుకే సరే. ఏపీతో బీహార్ తో పోల్చుకుంటే తెలంగాణ స్కోప్ ఉంది బీజేపీకి. అదే కదా, అది పోయింది. ఇక్కడ ఈ అంశం పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరీ ఇంత దుర్మార్గమా, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసేది, సబ్కా వికాస్ ఓ బోగస్, రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలే, ఇది వివక్ష మాత్రమే కాదు ముమ్మాటికి కక్షే. సీఎం రేవంత్ రెడ్డి, గుజరాత్ కు సబర్మతి రివర్ ఫ్రంట్ బుల్లెట్ ట్రైన్ ఉన్నప్పుడు తెలంగాణకు ఉండొద్దా? మూసి రివర్ ఫ్రంట్ RRR కోసం నిధులు ఎందుకు ఇవ్వరు? తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇస్తే బీజేపీ ఇచ్చింది ఏంది? ప్రధాని పదవి కోసం ఏపీ బీహార్ పాలకులతో మోడీ క్విడ్ ప్రోకో. తెలంగాణపై ఇదే వివక్ష కొనసాగితే మరో ఉద్యమం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిజైన్ చేయాలని డిమాండ్. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో ప్రత్యేక చర్చలో కేసీఆర్ పాల్గొని తన వైఖరింటో చెప్పాలన్న సీఎం. ఇంకా తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణపై మోడీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నది. ఈ వివక్షపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతా తెలంగాణపై కేంద్రం వివక్ష ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదు. ఇలాంటి వివక్ష గతంలో చూడడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు ఇలాంటి వివక్షలను, కక్షలను సహించరని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విభజన చట్టాన్ని చూపి ఆంధ్రప్రదేశ్ కు 1,000 కోట్లు ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అదే విభజన చట్టంలో ఉన్న తెలంగాణకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు గాని ప్రత్యేక ఫండ్ గాని ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని మేము పెద్దన్నగా గౌరవిస్తే ఆయన మాపై ఇంతలా కక్ష చూపుతారా? ఇది పూర్తిగా కుర్చీ బచావో బడ్జెట్. మోదీ తన ప్రధాని పదవిని కాపాడుకునేందుకు ఏపీ బీహార్ పాలకులతో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను దోచి బీహార్, ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇచ్చారని, ఇది నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ ఎన్డీఏ బడ్జెట్ అని ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రానికి ఏం జరిగింది అంటే గుండు సున్నా. రాష్ట్రానికి గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు లేవు. విభజన హామీల్లో ఏపీకి సై, తెలంగాణకు నై. సింగరేణి, IITH వంటి సంస్థల కేటాయింపుల్లో కోత. బడ్జెట్ లో తెలంగాణ ఊసేత్తని ఆర్థిక మంత్రి నిర్మల. ఇక రెగ్యులర్ పన్నుల వాటా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లే దిక్కు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా 26,216 కోట్ల రూపాయలు. ఇగో ఇది బడ్జెట్ పైన నిన్న జరిగినటువంటి సమగ్ర చర్చ, సమగ్ర కథనాలు, సమగ్ర లెక్కలు, సమగ్ర కథ. కనీసం
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వము, ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ బడ్జెట్ను సమర్థిస్తున్నారా? ఈ అంశం పైన కేంద్రం చేసినటువంటి నిర్లక్ష్యం పైన కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ సభకు వస్తాడా రాడా తెలియదు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టింది కేంద్రం బడ్జెట్. సో ఇదే అంశం పైన ప్రజలారా వాస్తవాలు ఇవి, మీరేమనుకుంటున్నారు? కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మోసం చేసిందా లేదా? రైట్, రైట్. ఈ పోల్లో ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైట్, ప్రజలారా మీ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? అన్యాయం చేశారు అనుకునే వాళ్ళు ఇక్కడ, అన్యాయమే చేశారు అనుకునే వాళ్ళు కింద మీ ఒపీనియన్ని పోల్ చేసి చెప్పాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ఒకసారి క్లిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇక ఇదే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాజకీయ అంశాలు, మిగతా అంశాలను కనుక చూస్తే, నీట్ రీ ఎగ్జామ్ అక్కర్లేదు, భారీ స్థాయిలో లీక్ అయినట్టు ఆధారాలు లేవు, సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. మళ్ళీ పరీక్ష అంటే 24 లక్షల మంది స్టూడెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడి. నీట్ రీ ఎగ్జామ్ అక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి మాట. 24 లక్షల మంది పైన ప్రభావం పడలేదని సుప్రీంకోర్టు భావిస్తూ ఉంది. పేపర్ లీకేజీ ద్వారా లేకపోతే అత్యధిక మార్కులు ఎట్లా వచ్చినాయి అనేటువంటి అంశాన్ని పక్కకు పెడితే ఇంతమంది పైన ప్రభావం చూపిస్తుంటారు. రాజస్థాన్ లో ఇంకేన్నో గుజరాత్ లో అయింది. అవును, ఫస్ట్ బీహార్, తర్వాత రాజస్థాన్, తర్వాత గుజరాత్, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వాకే. మళ్ళీ ఇప్పుడేమో అక్కర్లేదని చెప్తా ఉన్నారు. రైట్ గా 8 రోజులు అసెంబ్లీ సెషన్స్. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి. ఈ నెల 31న అప్రాప్రియేషన్ బిల్ బీఏసీ మీటింగ్ లో నిర్ణయం. సమయం లేనందునే తక్కువ రోజులు సభ పెడుతున్నాం. శ్రీధర్ బాబు. శాంతి భద్రతల గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్ కు లేదు. నాడు లాయర్లను నడి రోడ్డుపై నరుకుతుంటే ఏం చేశారని వ్యాఖ్య. బీఏసీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు నిన్న ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను కూడా ఇవాళ మండలి సమావేశానికి హాజరు కాబోతా ఉన్నా. సో మరి సమావేశంలో నేను చాలా ప్రశ్నల్ని రాసి పంపడం జరిగింది. ఆ ప్రశ్నలో ఇవాళ నా ప్రశ్నలు అయితే లేవు. సో మరి బహుశా రేపు ఎల్లుండి కనుక ప్రశ్నలు ఉంటుండొచ్చు. నేను చాలా అంశాలను ఇక్కడ ఎయిడెడ్ టీచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే జీవో 46, 317, ఆ తర్వాత గురుకుల టీచర్ల సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి అంశాలను నా ఎన్నికల సమయంలో వచ్చినటువంటి అర్జీలన్నింటినీ ప్రశ్నల రూపంలో మండలికి పంపడం జరిగింది. సో వాళ్ళలో ఎన్ని ప్రశ్నలు వస్తాయి ఏందని విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరికి సంబంధించి ఇక పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తాం. వివేక్ వెంకటస్వామి. మునిగిన పంటలకు పరిహారం ఇస్తామని భరోసా. బ్యాక్ వాటర్ ప్రాణహిత వరదలతో మునిగిన పంటలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే ఎడ్లబండి మీద పోతా ఉండు. మంచిర్యాల జిల్లా దేవులవాడలో ఎడ్లబండిపై పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే వివేక్. ఇక కేంద్ర బడ్జెట్ ను ఇక ఈ బొమ్మలో మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ ఓ అని ఏడుస్తా ఉంటే ఏపీ ఈ అన్న అవుతా ఉంది. కేంద్ర బడ్జెట్ ఇక గిది తీర్మానం. రైట్ సోదరులారా, ప్రతిరోజు మినిమం అర్ధగంటన్న మీ ముందుకు వచ్చి వార్తలు చెప్తా. మ్యాక్సిమం వెలుగు పేపర్ వరకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాం. మిగతా వార్తలు అందిస్తారు, ఎందుకంటే బడ్జెట్ సెషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అటు మళ్ళీ ప్లస్ పబ్లిక్ వస్తూ ఉన్నారు. దయచేసి ప్రతిరోజు అర్ధగంట నాకు అనుమతిస్తూ ఉన్నారు మా వాళ్ళు, క్షమించండి. థ్యాంక్ యూ అన్న. ఇది బడ్జెట్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో మీకు అర్థమై ఉంటుంది. ఒకసారి వెలుగు దినపత్రిక అయిపోయింది, ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. రిజల్ట్ ఒక్కసారి చూస్తే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని
అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? అన్యాయం చేశారు అంటే పైన, న్యాయం చేశారు అంటే కింద. ఇప్పటికీ దగ్గర 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 89% మంది అన్యాయమే జరిగింది తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 89% పాల్గొనండి. నిజంగా భారతీయ జనతా పార్టీ చేశారని చెప్పేసి ఒక ఎంత 11% మంది చెప్తున్నారు. 2000 పైచిలకు మంది అట్లా ఓటింగ్ లో పాల్గొన్నారు. బీహార్ తో పోల్చుకుంటే, ఏపీతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉంది. స్కోప్ ఉన్నప్పటికీ కూడా ఏ స్కోప్ లేకుండా బడ్జెట్ మాత్రం నిరాశ చెందింది, గుండు సున్నా అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. దీంట్లో ఓటింగ్ లో పాల్గొనండి. మళ్ళీ లాస్ట్ లో చూద్దాం ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. యువమిత్ర, యువత నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్షాల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. ఇక బీహార్కు 26,000 కోట్ల రూపాయలతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. అయితే యువతకు 2 లక్షల కోట్ల రూపాయలతో పిఎం ప్యాకేజీ. కొత్త ఉద్యోగులకు నెల జీతం ఇవ్వనున్న ప్రభుత్వం. 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. ఇక 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్ల రూపాయలకు యువతకు లబ్ధి జరుగుతుందంట. 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్న్షిప్, ముద్రా రుణాల పరిమితి 20 లక్షల వరకు పెంపు. ఇక మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే వెసులుబాటు, వర్కింగ్ విమెన్ హాస్టల్స్, తర్వాత కార్మికులకు డార్మిటరీలు. 10 లక్షల కోట్ల రూపాయలతో పట్టణ పేదలకు కోటి ఇల్లు నిర్మిస్తారంట. ఇక ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక కారిడార్లు, రైల్వేలు అంటారు కానీ మన దగ్గరకి ఏం లేవు. ఇక పెట్టుబడుల ఉపసంహరణపై ప్రస్తావన నో ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. సర్కారీ సంతల తర్వాత ఇది ఒకసారి. ఉరుముతున్న నిరుద్యోగ భూతం, పన్నులు కడుతున్న మాకేమీ లేదంటూ వేతన జీవుల్లో తీవ్ర అసంతృప్తి. సంక్షోభంలో చిక్కుకున్న ఎంఎస్ఎంఈల యాజమాన్యాల్లో ఆందోళన. కేంద్రంలో సంకీర్ణ సర్కారును నడపాల్సిన రాజకీయ అనివార్యత. ఇందులో భాగంగానే బీహార్ నుంచి ఒకదాని తర్వాత మరొకటి డిమాండ్లు. లోక్సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఓటర్లను ఆకర్షించాల్సిన పరిస్థితి. వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూనే సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాల్సిన సంకట స్థితి. అందుకే మోదీ ఎవరి మాట వినరనే గత వైఖరికి భిన్నంగా ఈసారి బడ్జెట్ లో సంకీర్ణ అనివార్యతకు రాజీ పడుతూనే సంస్కరణ పథాన్ని కొనసాగించారు. సంకీర్ణ మిత్రులను సంతృప్తి పరుస్తూనే యూత్ మంత్రం పఠించారు. ఎప్పట్లాగే మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. జనాకర్షణ జోలికి వెళ్ళలేదు. కొంతవరకు ఇప్పుడు ఏంటంటే ఈ ఆంధ్రజ్యోతి కొంతవరకు అనుకూలంగానే రాస్తుంది. కారణం ఏంటి అంటే విషయం ఏంటంటే అక్కడ చంద్రబాబు అధికారంలో ఉన్నాడు, ఎక్కడ ఏపీలో. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కేటాయింపులు ఎక్కువ జరిగినాయి కాబట్టి కొంతవరకు మంచిగా ఉన్నట్టుగానే ఇట్లా ఇదంతా కూడా చూడండి. అంటే ఇదంతా కూడా మేనేజ్ చేయడానికి చాలా రకాలుగా కష్టపడ్డది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి మాటను రాసింది. అది కరెక్ట్ కాదు యాక్చువల్ గా. ఇక పసడి పతనం, బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 6% కోత. ఫ్యూచర్స్ లో 4,000 మేర పడిన ధర. మొబైల్ ఫోన్లు ఛార్జీలపై సుంకం తగ్గింపు. ఇవి తగ్గిపోతా ఉన్నాయి. తెలంగాణకు నిల్. ఇక ఒక్కదానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వని వైనం. పాలమూరు రంగారెడ్డికి పైసా ఇయ్యలేదు. ఇతర పథకాల కింద 60% నిధులు ఊసేది. ఇక 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు. వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్ల రూపాయల నిధులెక్కడా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత స్టీల్ ప్లాంట్లది పాత కథే. గిరిజన వర్సిటీకి నిధులు లేవు. ఐఐఎం మాటెత్తలేదు. మొత్తం మీద తెలంగాణకు నిల్లు, తెలంగాణకు గుండె సున్నా. అంటే 8+8 అవుతుందని చెప్పేసి అక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు చెప్పిండ్రు. నిజంగా కూడా తెలంగాణ నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి మద్దతే లభించింది. ఒక రకంగా చెప్పాలంటే సగం సీట్లు తెలంగాణ నుంచి వెళ్ళినాయి. ఏది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించి సగం సీట్లను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మినిమం కొంతవరకైనా బడ్జెట్ కేటాయించాల్సినటువంటి బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వం పైన ఉండే. కానీ ఇక్కడ కనీసం మినిమం ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డబ్బుల్లో కొంతవరకు కూడా తెలంగాణకి ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టిపడేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే అసలు యాక్చువల్గా దీనిపైన 100% భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మీకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు అనవసరంగా, ఎందుకంటే మీరు గెలిపించిండ్రు ప్రజలు ఎందుకు గెలిపించిందంటే భారతీయ జనతా పార్టీని ఒకవేళ గెలిపిస్తే తర్వాత ఎక్కువ సీట్లు ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు నిధులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఇచ్చి ఉంటారు. మరి అటువంటి అంటే ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం 1000% ప్రజా ఆగ్రహాన్ని, తర్వాత ప్రజల వ్యతిరేకతని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత అవసరం
100% ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీల పైన ఉంటుంది. కాబట్టి మరి కేంద్రంతో కొట్లాడతారా, మరి ఏం చేస్తారో చూడండి. తర్వాత కేంద్ర మంత్రులు ఇప్పుడు అక్కడ బండి సంజయ్ కానీ, తర్వాత ఇక్కడ ఎవరు కిషన్ రెడ్డి కానీ 100% దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మరి ఏం చేస్తారో చూడాలి, ఎందుకంటే లేకపోతే మీకే దెబ్బ పడుతుంది లెక్క. కుర్చీ బచావో బడ్జెట్, అందుకోసమే ఏపీ బీహార్లకు నిధులు. ఇది ప్రధానికి గౌరవం కాదు. బడ్జెట్ లో తెలంగాణ పదమే లేదు. ఇదే వివక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు. త్వరలో దక్షిణాది సీఎంలను కలుస్తా. కుర్చీ బచావో బడ్జెట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. 100% అది కరెక్ట్. ఎందుకంటే కుర్చీని కాపాడుకోవడం కోసమే. ఎక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళకు నిజంగా సగం సీట్ల పైన రాలేవు కాబట్టి, మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఇక్కడ ఎవరిది, తెలుగుదేశం పార్టీది, తర్వాత అక్కడ జేడీయూ, అక్కడ నితీష్ కుమార్ పార్టీలకు సంబంధించి బీహారు, తర్వాత ఇక్కడ ఏపీ నుంచి వాళ్ళ సీట్లు అవసరమైనవి. మరి నిజంగా ఇక్కడ ఏపీ వాళ్ళు కానీ, తర్వాత అక్కడ బీహార్ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు ఏమన్నా ఇచ్చిండ్రా అంటే అక్కడ సీట్లే ఇవ్వలేదు. వాళ్ళు మొత్తం మీద పువ్వని చెప్పేసి కొట్టిపడేసిండ్రు. కొట్టిపడేసినటువంటి నేపథ్యంలో కేవలం వాళ్ళు మద్దతు ఇస్తున్నారనే ఉద్దేశంతో వాళ్లకు ఎక్కువ ఏది కేటాయింపులు జరిగినాయి. తర్వాత తెలంగాణ నుంచి మంచి సీట్లను ఇచ్చి పంపిస్తే, తర్వాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలను ఇచ్చి పంపిస్తే తెలంగాణకు మెంటి చేయి చూపడం మాత్రం 100% కరెక్ట్ కాదు. కేంద్రం దీనిపైన ఆలోచించాలి. తర్వాత ఎంపీలు, తర్వాత మంత్రులు 1000% దీనిపైన ప్రశ్నించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉన్నది. ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్యతరగతి మరింత సాధికారత అందిస్తుంది. ఇక యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పరంగా పెట్టారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి బడ్జెట్ ను రూపొందించారంటూ ప్రతిపక్ష నేత 100% రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట 100% కరెక్ట్. ఊరట కాస్తంతే అంట. వేతన జీవులకు నిరాశ మిగిల్చిన నిర్మలా సీతారామన్ ఇక కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనం. 5-10% పన్ను స్లాబులు కొద్దిగా సవరింపు, ప్రామాణిక తగ్గింపు, తర్వాత 75,000కు పెంపు, ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిటెక్షన్ 25,000కు. ఇక పాత విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి నిరాశే. 6 నెలల్లోగా ఆదాయ పన్ను చట్టంపై సమగ్ర సమీక్ష అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణకు గుండుసుని, ఏపీ మాత్రం ఏపీ హ్యాపీ అంట. ఏపీ హ్యాపీ. 5 ఏళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు. ఇక రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు, అంటే జాతీయ హోదా ఇచ్చింది గతంలోనే, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాంట. నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు ఇస్తామని హామీ ఇచ్చింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు గ్రాంట్లు, ఇక కొప్పర్తి, ఇటు ఉర్వకల్లు నోట్స్కు అభివృద్ధి పనులు అని చెప్పేసి చెప్తా ఉంది. మొత్తం మీద ఏపీకి మొత్తం కూడా వరాల జల్లు కురిపించింది. తెలంగాణకు మొత్తం తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. అగ్ని పర్వతంలా నేను, బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? మరి ఎందుకు ఒకసారి కూడా పోయి చూసి రాలే? రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు. ఎక్కడో ఉన్నోళ్లను తెచ్చి పదవులు ఇస్తే ఇప్పుడు వారంతా పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ హనీమూన్ ముగిసింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ దోమ కుత్తుగా చచ్చనని. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఉన్న ఎమ్మెల్యేలు 5-6 గైర్హాజరు. అచ్చా, 5 గైర్హాజరు అయినంట. వాళ్ళు కాంగ్రెస్ కు ఆస్కారం ఉంది. రాష్ట్ర బడ్జెట్ 27న దానిపై చర్చ. 26-28న విరామం. 7 పని దినాలు. అసెంబ్లీ బీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అగ్నిపర్వతంలా బగ్గిపోతున్నా అంటే వాస్తవం మనం ఇదివరకే చెప్పినాం 100%. ఎందుకంటే కాకకు బాధ అనిపిస్తున్నది. ఆడ పోయి బిడ్డ పోయి ఆడ లోపల ఏంది తిహార్ జైలు. తిహార్ జైల్లో వాడే అక్కడ అక్క వెల్కమ్ రాక్క అని వాడు సుఖేష్ చంద్రశేఖర్ రాక్క అంటే పోయి తీసుకుపోయి అట్లా తీసుకుపోయి పడేసిండ్రు. పడేస్తే మళ్ళీ వస్తుందేమో, ఎలక్షన్ల తర్వాత నన్ను వస్తుందేమో, ఇక రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఇక్కడ కూడా వచ్చే పరిస్థితులు కనిపిస్తుంది అంట. అయితే ఇప్పుడన్నా మరి పార్టీని మొత్తం తీసుకుపోయి భారతీయ జనతా పార్టీలో కలుపుదామా? ఒకవేళ కలిపినా సరే కానీ మొత్తం మీద బిడ్డను తెచ్చుకోవాలని చెప్పేసి భావిస్తున్నారంట. ఒకవేళ కలుపుదామా లేకపోతే వాళ్ళకి మద్దతు ఇద్దామంటే ఒక సీటు కూడా లేకపోయా, ఒకటంటే ఒక ఈక కూడా లేకపోయా. ఇక మద్దతు ఇచ్చుడు ఎట్లా? కేంద్ర ప్రభుత్వంలోనే వాళ్ళకి కావాల్సినటువంటి మద్దతు ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. ఒకటంటే ఒకటి కూడా గెలవకపోయే, ఆగమాగం అయిపోయాయి.
తర్వాత తెలంగాణ ప్రజలు అన్యాయం అంటే ఏది తప్పు చేసినారు అంటే అరే వాస్తవమే 39 సీట్లు ఇచ్చి తప్పు చేసినట్టున్నాం బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి ఈ తప్పును సరిదిద్దుకున్నారు ఎంపీ ఎలక్షన్లలో మొత్తం కథం చేసి పడేసిండ్రు. అంటే కొన్ని సీట్లు ఇవ్వడం తప్పే అని చెప్పేసి అనుకున్నారు పబ్లిక్, అనుకొని కథం చేసి పడేసిండ్రు. ఇప్పుడు నైరాశ్యంలో బాధలో ఉన్నాడంట కాక, నిజంగా కూడా బాధలో ఉంటుంది ఎవరికైనా. అంటే బిడ్డ జైల్లో ఉంటే బాధ ఉంటది కానీ కాకపోతే బిడ్డ చేసిన పని ఏంది, తర్వాత మీరు చేసినటువంటి కథ ఏంది, ఇదంతా కూడా మొత్తం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఈ బాధనే కాదు, ఇంకా బాధలు చాలానే ఉన్నాయి కాక. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గం, మీరు చేసినటువంటి వినాశనం తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శాపంగా శనిలా మారిపోయింది. ఎందుకనంటే ఇక్కడ మొత్తం కూడా నిధుల్లో కానీ కేటాయింపుల్లో కానీ భూములు కానీ ఇసుక కానీ ఇట్లా ఏ విషయంలో చూసినా కానీ అవినీతి అక్రమాలు కథా కార్ఖానా చేసేసి మొత్తం నాశనం చేసి పడేసిండ్రు. అక్కడ కాళేశ్వరం పేరు చెప్పి ఇప్పుడు ఆ నీళ్లు లేకపోయా మను లేకపోయా ఇప్పుడు మొత్తం కథం అయిపోయాయి. ఇక్కడ ఏది విద్యుత్ కొనుగోలు అని చెప్తే అక్కడ మీరు కరెంట్ ఇవ్వకున్నా సరే మీకు బిల్లు కడతా అని చెప్పేసి అక్కడ చెప్పొస్తుంది, ఆడ చెప్పొస్తుంది. తర్వాత ఛత్తీస్గఢ్కి అట్లా చెప్తుంది, ఇక్కడ గొర్రెల స్కీమ్లో ఇట్లా చేస్తుంది, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసేసి అందరినీ ఆగం చేస్తుంది. రకరకాలుగా జీవితాలలో రకరకాలుగా చేసినావు కాబట్టి 100%. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అందరూ కొన్ని దుర్మార్గాలు చేసిన ఎమ్మెల్యేలు కూడా భయపడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉన్నారు. చాలా మంది జాయిన్ అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి నిజంగా అట్లా ఉండడం కామను. నిజంగా బాధ అనిపిస్తుంది కానీ కాకపోతే ఏంటంటే మరి చేసిన పని ఏమో అట్లా. నిజంగానే కాక మీ బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీకు ఎంత బాధ ఉంటుందో, తిమ్మార్ మల్లన్న సుదర్శన్ అన్న అందరు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు, వాళ్ళ భార్యలు ఎంత బాధపడ్డారు, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడ్డారు. అప్పుడు అర్థం కాదు ఆయనకు పడంతి ఎట్లా ఏమైతే క్వశ్చన్ చేసినందుకే జైల్లో వేసినావు కదా. ఎదుటోళ్ళు కూడా మనుషులే అని తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడన్నా తెలుసుకుంటావు, మరి ఏం చేస్తావు? రాదు. నీట్ రద్దు అక్కర్లేదు, 1-2 కేంద్రాల్లోనే ప్రశ్నపత్రం లీక్ అయింది, వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేం, మళ్ళీ పరీక్ష అనడం సరికాదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, పిటిషన్ల కొట్టివేత, 2 రోజుల్లోనే నీట్ తుది ఫలితాలు అంటూ కేంద్రం చేస్తున్న ఇంటింటి జ్వర సర్వేనంట. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఈ వానాకాలం అయితే గ్యారంటీగా వస్తుంటాయి, అంటే వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. రోజువారీ విచారణ, జగన్ కేసులపై సిబిఐ కోర్టుకు మళ్ళీ హైకోర్టు ఆదేశాలు. ఇక్కడ రోజువారీ విచారణ చేపట్టాలి, తొందర కంప్లీట్ చేయాలని చెప్తుందట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనం అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. శనార్థి తెలంగాణ ఇక నెక్స్ట్ లెవెల్ అంట. కండువా ఫైర్ సాంగ్ రిలీజ్ చేసిండ్రు. కంగువా ఫైర్ సాంగ్ రిలీజ్ చేసిండ్రు. ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్న ఫ్యాన్స్. నేపాల్ పై ఘన విజయం, మహిళా T20 ఆసియా కప్ సెమీస్ కి దూసుకెళ్లిన భారత్ 82 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. ఇక నీట్ రీ ఎగ్జామ్ వద్దు, దేశమంతా లీక్ అయినట్లు ఆధారాలు లేవు, రద్దు చేస్తే 24 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం ఉంటుందని చెప్పేసి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. బడ్జెట్ 2024 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ తెలంగాణకు తీరని అన్యాయం, దోస్తులకు పెద్దపీట, ఏపీ బీహార్లకు నిధుల వరద, వేతన జీవులకు కాస్తంత ఊరట, కొత్త పన్ను విధానంలో మార్పులు, క్యాన్సర్ మెడిసిన్, మొబైల్స్ పై కస్టమ్ సుంకం భారీగా తగ్గింపు. మొత్తం మీద ఏం లేదు. ఇక పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. మంగళవారం వరుసగా 7వసారి పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఘనత సాధించిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్రలో నిలిచిండ్రు. ఇక మధ్యతరగతి వర్గాల ఆకాంక్షలు, వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించింది. అయితే ప్రస్తుత బడ్జెట్ను 9 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని రూపొందించామని ఆర్థిక మంత్రి చెప్తున్నా తెలంగాణకు మాత్రం కథం. బడ్జెట్ లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట, మహిళా యువతరం కళలు నెరవేర్చే బడ్జెట్, మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాం, ముద్రా రుణాల పరిధి 20 లక్షలకు పెంపు, ప్రధాని నరేంద్ర మోడీ. ఏ వర్గాలనైతే సంతృప్తి చెందలేదు నరేంద్ర మోడీ గారు. ఇక తెలంగాణకైతే మాకు తీరని అన్యాయం. ఇక మాకు కుర్చీ బచావో బడ్జెట్ ఇది. ఇక కేంద్ర బడ్జెట్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసిండు, మిత్రపక్షాలను సంతృప్తి పరిచారు. ఇక బూటకపు వాగ్దానాలు చేశారని ఫైర్, దేశ ప్రజలకు నిరాశ అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ కుర్చీ బచావో బడ్జెట్ లా ఉందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. బడ్జెట్ ద్వారా మిత్రులకు తప్ప ఒరిగిందేమీ లేదు వాస్తవంగా. తెలంగాణపై కేంద్రం వివక్ష, బడ్జెట్ లో తెలంగాణ పదాన్ని నిషేధించారు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదా? అన్యాయానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. అన్యాయంపై శాసనసభలో చర్చ పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు.
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర బడ్జెట్ వివక్ష చూపుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వికాసిత్ భారత్ 2047 బడ్జెట్ లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఏ అంశాలు కేటాయించకపోవడం మూసీ రివర్ పైన నిజంగా వాళ్ళకి మరి కనీసం మినిమం అది ఎందుకు కన్సర్న్ లేదో మరి అర్థమైతలేదు. అంతమంది ఇప్పుడు అంటే మీరు అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించడం తప్పనట్ట, ఇప్పుడు గెలిపిస్తే తప్పనట్టు, గెలిపించకుండా ఏం చేసినట్టే వేరే పార్టీని గెలిపించేసి వీళ్ళకి మద్దతు తెలియజేసినట్టు ఉంటే అప్పుడు పైసలు వస్తాయన్నట్టు లెక్క, ఓడగొట్టురు అని చెప్తున్నట్టు ఒక రకంగా. ఇలా ట్విస్ట్ ఏంటంటే గిరిజన యూనివర్సిటీ కేంద్రమే ప్రకటించింది ములుగులో. మరి గిరిజన యూనివర్సిటీకి రూపాయి ఇవ్వకపోతే ఎట్లా తయారైతే యూనివర్సిటీ? వరద వస్తే గేట్లు ఎత్తినాం. కేటీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. 99% ఇండ్లకు నల్లాలు ఇచ్చామన్నది అబద్ధం. రైతు బంధు ఆగేది లేదు, రేషన్ కార్డులు ఇస్తాం, పిసిసి అధ్యక్షుడు రేసులో లేను అని చెప్పేసి పార్లమెంట్ సెషన్ తర్వాతే రాహుల్ సభ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఇక రేపే తెలంగాణ బడ్జెట్ ముగిసిన బీఏసీ సమావేశం ఈ నెల 31 వరకు సభ నిర్వహణ అంట. లాస్ట్ అనందిత వృత్తికి సభలో 2 నిమిషాలు నిన్న మౌనం అదే జరిగింది వాస్తవంగా కంప్లీట్ గా. ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్. తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలు. స్కూళ్ల నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇక బిగ్ షాక్, కేసీఆర్ మీటింగ్ కు 5 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిరట. ఇంకా ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా కొట్టిరు. ఇగో 3 ఎమ్మెల్సీలు సైతం. ఇక బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కు దూరం. మీరంతా కారు దిగినట్టేనా? ఈ 8 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 38గా ఉండేది, కానీ ప్రస్తుతం 28కి పడిపోయింది. రానున్న రోజుల్లో మరికొందరు పార్టీ మారతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేసింది. కానీ 5 ఎమ్మెల్యేలు రాలేదు, 3 ఎమ్మెల్సీలు రాలేదు, 8 మంది కేల్కతం దుకాణం వస్తలేరట. అందరూ మెలమెల వెనకెళ్ళి జారుకుంటున్నారు. నీ పర్వతంలా రగిలిపోతున్న కక్షతోనే నా కూతుర్ని జైల్లో పెట్టారు. మరి నీ కక్షతో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బిడ్డల పొట్టను పెట్టుకున్నావు నువ్వు? ఎంతమంది నిరుద్యోగులు నాగం చేసినావు? ఎంతమంది జీవితాలను మొత్తం నాశనం చేసినావు? అగ్నిపర్వతంలో రగిలిపోతున్నావు. అగ్నిపర్వతంలో రగిలిపోవాల్సింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు. 100% అర్థమవుతుందా? అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా కక్షతోనే నా కూతుర్ని జైల్లో పెట్టారు. తండ్రిగా నాకు బాధ ఉండదా? ఉంటది. మరి మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలని చెప్పేసి బాధ ఉంటదంట. మరి బాధ వేదోళ్ళకు ఉండదా? కాక బిడ్డైనా కొడుకైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ తీసేస్తా అన్నావు కదా, అప్పుడు ఎటుబాయ్? నేటి మాట చూసుకుంటే రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఉంటే అవ్వ వెట్టది అడుక్కోనియదు అన్నట్టు అయిపోయింది. అయితే అన్ని రాష్ట్రాలను సమాన భావంతో చూసే పెద్దన్న అధికారానికి మద్దతు ఇచ్చే వారికే పెద్దపీట వేస్తున్నారు. అయితే కూటమి భయం నశాలానికి అంటుకుంటుంది. 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి జరిగితేనే ఆయా పార్టీలకు భయమో భక్తో ఉండేది. అయితే 3వ అధికారం అందుకున్నాక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు మారనన్ని రోజులు మతతత్వ మాంత్రికుల మాయాజాలమే వర్ధిల్లుతుంది. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతుల వరకు నాకించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఓట్లిచ్చినప్పుడే గుర్తు వస్తుంది. వికసిత భారత్లో తెలంగాణ లేదని చెప్పకనే చెప్తున్నారు. నా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం. ఆనాటి నుంచి నేటి వరకు తెలంగాణపై వివక్ష కొనసాగుతూనే ఉంది. బడ్జెట్లో మొండి చెయ్యే మిగులుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతోటి రాసిండు, బాధతోటి. నిజంగా కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన. ఇక ట్వీట్ దుమారం సంబంధించి చూసుకోవచ్చు. ఇక స్మితా సబర్వాల్ పై మంత్రి సీతక్క ఫైర్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడిచ్చేది, ఇతరులను అవమానించడం సరికాదని చెప్పేసి సీతక్క నిన్న గట్టిగానే అరుచుకున్నది. ఎవరేమని? ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్విట్టర్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఈ విషయంపై స్పందించారు. ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తుందన్నారు. ఆమెకు ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. తన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలన్నారు. ఒక అధికారి ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్మితా సబర్వాల్
స్పందించడం తప్పుగా పేర్కొన్న సీతక్క అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఉద్యోగాలకు ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. దివ్యాంగులైన ఎంతో మంది ఐఏఎస్లు ఉన్నత పదవులు అలంకరించారని చెప్పారు. పాలనలో ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చారన్నారు. అయితే అనాదిగా ఒక రకమైన మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలి. గతంలో కొన్ని వర్గాలను చదువుకు దూరం చేశారు. అంబేద్కర్ లాంటి వాళ్ళను చదువుకోకుండా చేశారు. కానీ అదే అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగం రాశారన్నారు. ఇక స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులను పరిచాయన్నారు. ఇక స్టీఫెన్ హాకింగ్, తర్వాత హెలెన్ కెల్లర్, తర్వాత బ్రెయిలీ వాళ్ళు లాంటి వాళ్ళు చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్ళి ఉంటాయని, తాను కూడా ఈ విషయంపై సీఎంతో చర్చిస్తానని తెలిపారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడిచ్చేదని, ఐఏఎస్ ఐపీఎస్ పని వేరని చెప్పేసి మైండ్తో చేసేది పని అనమ్మా. ఏమన్నా ఒకవేళ శరీరంతో చేసేది ఏమన్నా అంటే ఫిజికల్గా ఏమన్నా చేసేది ఉంటే నువ్వే వేసుకో అని చెప్పేసి చాలామంది అంటున్నారు పబ్లిక్. మరి ఫిజికల్గా ఏం చేస్తారో ఏం పడడం మరి. ఇది శనార్థి తెలంగాణలో ఉన్న వార్తలు అయితే ఒకసారి దిశకు వెళ్దాం. సంచి పట్టుకొస్తుంది కానీ ఖాళీ సంచి ఉన్నది తెలంగాణకు మొండి చెయ్యి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు శూన్యం. 48,20,512 కోట్లతో పద్దు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ గా రికార్డ్. ఇక యువతకు ఉపాధి కల్పించే బడ్జెట్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటుండు. అన్ని వర్గాలకు ప్రయోజనం కల్పించేలా బడ్జెట్ ఉన్నది. అభివృద్ధి చెందిన భారత్కు ఇది పునాది వేస్తుంది. ఉద్యోగాల కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన చేపడతాం. కొత్త ఉద్యోగాలకు తొలి జీతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఉద్యోగులకు. ఇక 1 కోటి మందికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నాం. ఇంటర్న్షిప్ ద్వారా గ్రామీణులకు పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్పేసి ఇది యువతకు ఉపాధి కల్పించే బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. విద్యా వైద్యానికి మాత్రం ఏం పెడుతున్నారో అర్థం కావట్లేదు. దరిద్రంగా ఉంది. కుర్చీ బచావో బడ్జెట్. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టి మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకే వారికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో మునుపటి బడ్జెట్ల నుంచి కాపీ పేస్ట్ చేశారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న. ఇక ధరలు పెరుగుతున్నాయి ఏంటి అంటే ప్లాస్టిక్ వస్తువులు, సిగరెట్లు, ప్లాటినం వస్తువులు, కాంపౌండ్ రబ్బరు, కాపర్ స్క్రాప్ అంట. దిగుమతి చేసుకున్న టెలికాం ఆధారిత పరికరాలకు ధరలు పెరుగుతాయంట. ఇక ధరలు తగ్గేవి బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఎలక్ట్రికల్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్, మొబైల్ ఫోన్లు, చార్జర్లు, క్యాన్సర్ మెడిసిన్స్, వీటి ధరలు తగ్గుతాయంట. ఇక తెలంగాణపై కక్ష వివక్ష. బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష వివక్ష చూపింది. ఇక తెలంగాణ అనే పదంపై నిషేధం విధించేలా నిర్ణయాలు తీసుకున్నది. బీజేపీ మనసులో తెలంగాణపై ఇంత విషయం ఉన్నదని మేము గమనించలేదు. ఇక రాష్ట్రంలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్లే పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం ఏపీకి నిధులు కేటాయించింది. అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మారింది. ఇక బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నేడు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి అధికారికంగా పంపిస్తాం. కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సైతం కలిసి రావాలి. ఇక తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ నిరసన చేపడుతుంది. అందుకు ఎంఐఎం తర్వాత బీజేపీ ఎంపీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎన్డీఏ అంటే నాయుడు తర్వాత నితీష్ అండ్ అలయన్స్ అని చెప్పేసి డిఫెండెడ్ అలయన్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. సమతుల్య బడ్జెట్. ఆత్మ నిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం సమతుల్య బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. వీధి వ్యాపారుల నుంచి మొదలు రైతులు, పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలకు ప్రయోజనకరం. 4 కోట్ల యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశారు. అన్నదాతల కోసం వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.5 లక్షల కోట్లను బడ్జెట్ లో పెట్టారు. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించేలా స్లాబ్లను మార్చారు. పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా 4 కోట్ల మందికి మేలు జరుగుతుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ పదమే లేదని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటుంటూ బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు. ఏపీకి ఎక్కువగా నిధులు ఇచ్చినందుకు మాకు బాధ లేదు. అయితే వారు బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి తెలంగాణ పదాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట సైతం మాట్లాడలేదు. ఇక బీఆర్ఎస్ ఎంపీలు
పార్లమెంట్లో ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్క్ మీరే చేసుకున్నారు కదా. మరి ప్రజలు వ్యతిరేకించారు, మీరు తప్పు చేసిరంటే తప్పు చేయకూడదు చూసిరు వాళ్ళు, సెట్ చేసిండ్రు అంతా. ఇగో ఈ రెవెన్యూ వసూళ్లు ఇంత వస్తున్నాయంటే 31 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం 37 లక్షల కోట్లు, మూలధన వసూళ్లు 16 లక్షల కోట్లు, మూలధన వ్యయం 11 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇక నిర్మలా స్పీచ్ లో కనిపించిన తెలంగాణ పదం. 3 సార్లు ప్రధానిని కలిసిన సీఎం రేవంత్. బడే బాయ్ అని సంబోధించిన నో యూజ్. కాగితాలకే పరిమితమైన రాష్ట్ర రిక్వెస్ట్లు. విభజన చట్టంలో హామీలు ఏపీకే పరిమితం. బీహార్ కు సైతం భారీగానే నిధుల కేటాయింపు. కొత్త పన్ను స్లాబుల్లో మార్పులు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు. పాత విధానంలో మార్పులు లేవు. వ్యవసాయ రంగానికి పెద్దపీట. బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. క్యాన్సర్ మందులపై సుంకం ఎత్తివేత. వికసిత్ భారత్ లక్ష్యంగా 9 అంశాలపై ఫోకస్. ఇక వికసిత అంటే కొన్ని రాష్ట్రాలు వికసిత అవుతాయి అంతే. ఇక కొత్త పన్ను విధానంలో మార్పులు. కొత్త పన్ను విధానంలో మార్పులు వస్తాయంటే 3 లక్షల రూపాయల వరకు పన్ను ఉండదు. 3 నుంచి 7 లక్షల రూపాయల వరకు 5% పన్ను. 7 నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకు 10% పన్ను. 10 నుంచి 12% ఉన్న వాళ్ళకు 15%. 12 నుంచి 15% ఉన్న వాళ్ళకి 20%. 15 లక్షల పైబడిన ఆదాయం ఉన్న వాళ్ళకి 30% పన్ను ఉంటుందంట. ఇది కథ. పన్నులు వేసిన మంచిగా ఉంది కానీ మరి కేటాయింపులు లేవు. 5 ఎమ్మెల్యేలు డుమా కొట్టినట్టు అయిపోయింది కథ. ఒక ఎమ్మెల్సీ సైతం బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కు గైర్హాజరు. ఇక కేసీఆర్ ఆహ్వానించిన నో యూజ్. కావాలనే దూరమా లేకపోతే వ్యక్తిగత కారణాల? పార్టీ మార్పుపై జోరుగా చర్చ జరుగుతున్నదని చెప్పేసి బీఆర్ఎస్ పని అయిపోయింది. నీట్ యూజీ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు. పేపర్ లీక్ అయినట్టు అధికారిక ఆధారాలు లేవు. పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఫ్రీ కరెంటుకు మరో ఛాన్స్. 500 రూపాయలకే సిలిండర్కు సైతం. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం. మీ సేవా కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంటాయంటే చాలా మంది ఏమనుకుంటారంటే మాకు కరెంటు బిల్లు వస్తున్నది, మాకు 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్నా కానీ కరెంటు బిల్లు వస్తుంది, మేము అర్హులమే అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళొకసారి అప్లై చేసుకునే అవకాశం ఇస్తా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే నిజంగా కూడా కొంతమందికి ఎట్లా బిల్లు చాలా మందికి అప్లై చేసుకోలేదు. 31 వరకు బడ్జెట్ సెషన్. 8 రోజుల పాటు నిర్వహణ. తొలి రోజు లాస్యా నదితకు సంతాపం. నేడు రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న బడ్జీ. బీఎస్సీలో చర్చల తర్వాత నిర్ణయం. పొడిగించాలని బీజేపీ బీఆర్ఎస్ డిమాండ్. అవసరమైతే సెషన్ పొడిగిస్తాం. 31లోగా బడ్జెట్ ఆమోదం తప్పనిసరి. 3 రోజులు పద్దుపై పూర్తి చర్చ. కేంద్ర నిధులు ఆధారంగా రూపకల్పన. మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. వరాలు ఎక్కువ. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో మొండి చెయ్యి. కేంద్ర వార్షిక బడ్జెట్ 48.21 కోట్లు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్ల రూపాయలు. పన్ను ఆదాయం అంచనా 28.83 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 4.9% ఉండొచ్చని అంచనా. అప్పులు పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు. 2 లక్షల కోట్లతో 4.1 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే పథకాలు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్ల కేటాయింపు. 5 రాష్ట్రాల్లో జన సమార్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డులు అంటే ఒక వార్త. బడ్జెట్ ఎట్లున్నదంటే కొన్ని మెరుపులు ఉన్నాయి, కొన్ని విరుపులు ఉన్నాయి, కొన్ని ఆశలు మరికొన్ని ఆకాంక్షలు. 9 ప్రాధాన్యాంశాల ఆధారంగా బడ్జెట్ చేసిండ్రు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై దృష్టి. విద్యారంగానికి భారీగా కేటాయింపులు జరిగినాయి కానీ తెలంగాణ పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నది. అన్ని వర్గాలకు మేలు. తెలంగాణకు గుండు సున్నా. రైతులు పేదలను ఆదుకునేలా బడ్జెట్ ప్రతిపాదనలు. ప్రధాని ప్రశంసలంట. ఇక కాపీ పేస్ట్. బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ విరుపు. ఇక మిత్రపక్షాలను సంతోషపెట్టే యత్నాలు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టబోయారు నేతలు. రాహుల్ గాంధీ తర్వాత ఇక్కడ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇట్లా ఉంటే ఇక ఆజ్కి బాద్ చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు, వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం. ఇది నేనంటున్న మాట కాదు, యావత్ సమాజం కోడై కూస్తోంది. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేము అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు. నిజానికి వీళ్ళంతా ప్రజల కోసమే పనిచేస్తే గనుక వ్యవస్థ ఎన్నడో బాగుపడేదని చెప్పేసి మనోహర్ అంటున్నారు. కరెక్టే, అది బరాబరే. పెద్ద గుండు సున్నా. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. ఒక్క కేటాయింపు కూడా లేకపోవడం దారుణం. 2 కేంద్ర మంత్రులు ఉన్న మిగిలింది సున్నా. స్వీయ అస్తిత్వమే మనకు శ్రీరామ రక్ష అన్న కేటీఆర్. మీకు కూడా గదే గుండు సున్నిచ్చిళ్ళు ఎంపీలకు. బంగారం రేట్లు, సెల్ ఫోన్ల రేట్లు కొంతవరకు తగ్గుతాయంట. చూడరు. ఇక తెలంగాణపై వివక్ష, కక్ష. తెలంగాణ రాష్ట్రం పదం లేకుండానే బడ్జెట్. పలుమార్లు ప్రధానిని కలిసి కోరిన గుండు సున్నా. తెలంగాణపై ఉన్న కక్షను బయట పెట్టుకున్న మోడీ. పోలవరం కోసం నిధులు పాలమూరుకు ఇవ్వరా?
ఇక విభజన చట్టంలో తెలంగాణకు ఎందుకు ఈ అన్యాయం, తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండు. ఇక బడ్జెట్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిండ్రు. అక్రమాలు చేయడంలో రాజీ పడని రాధా ఏడా రాధా అక్రమార్కులకు ఎంఆర్ఓ రాధా ఫుల్ సపోర్ట్. సర్వే నెంబర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టామన్న ఎంఆర్ఓ, కానీ నిర్మాణాలు కూల్చివేయకుండా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా లోపాయికారు ఒప్పందాలు. తప్పించుకునే ప్రయత్నంలో తహసీల్దార్ రాధా 423 ఎకరాల భూమికి గాను మిగిలింది 100 ఎకరాలే. ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే చర్యలు తీసుకొని కలెక్టర్ ఆదాబ్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారి. సర్కార్ భూములు ఫర్ సేల్ అనే శీర్షికతో ఆదాబ్ లో కథనం. అమీన్పూర్ రెవెన్యూ అధికారుల గుండెల్లో వణుకు. ఎంఆర్ఓ రాధాపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. అమీన్పూర్ అంటే పటాన్చెరు నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా ఇది. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కథం పట్టించిందంట గూడెం మైపాల్ రెడ్డి బ్రదర్సే. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇక 31వ తేదీ వరకు అసెంబ్లీ, 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి, అంటే రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు, 31 తేదీ దాకా జరుగుతాయి. బీఎస్సీ సమావేశంలో అజెండా ఖరారు చేసిండ్రు. బాధ ఉండదా? కవిత అరెస్ట్ పై భాగోద్వేగానికి లోనైన గులాబీ బాస్ తమ పార్టీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు లేవని వ్యాఖ్య. ఎప్పుడైనా చాలా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నాం. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కామెంట్స్. త్వరలోనే సెమీ డే రెసిడెన్షియల్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. డే రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తారట. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. నవ యువ పదం 9 ప్రాధాన్యాంశాలు, పేదలు, రైతులు, యువత, మహిళలు అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ అని చెప్పింది. ఈమె తెలంగాణ గురించి రాసుకురాదు. ఈమె 2.66 లక్షల కోట్ల రూపాయలతో గ్రామాలకు పట్టం, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్లు స్వదేశీ విద్యా రుణాలపై 3% వడ్డీ రాయితీ, మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్లు, బంగారంపై సుంకాలు తగ్గింపు, 48.20 లక్షల కోట్ల రూపాయలతో నిర్మలమ్మ పద్దు, విపక్షాల పెదవి విరుపు అని చెప్పేసి. నిజంగా 9 ప్రధాన అంశాలతో తీసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ విద్యకు ఉండాలి, వైద్యంకు ఉండాలి కదా. అవి లేకుండానే చేస్తూ ఉంటారు. అంటే ప్రైవేట్ వ్యవస్థలను ప్రోత్సహించుకోండి, ఇక ప్రభుత్వాన్ని మాత్రం సర్వనాశనం చేస్తున్నామని చెప్పకనే చెప్తున్నారు వీళ్ళు. కొత్త పన్ను విధానంలోనే ఊరటనంట. 17,500 రూపాయలు తగ్గనున్న భారం, ప్రామాణిక తగ్గింపు 50,000 రూపాయల నుంచి 75,000 వరకు అంట. స్లాబ్లను మార్చారు. పాత పన్ను విధానం యథాతథంగా ఉంటుందంట. అపార అవకాశాలు సృష్టిస్తాం, ఆర్థిక వ్యవస్థలో అపార అవకాశాలను సృష్టిస్తామని నిర్మలా సీతారామన్ అంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు దన్ను అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అంటే రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తా ఉన్నాం. ఇక తెలంగాణకు మొండి చెయ్యే. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకొని కేంద్రం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఊసేలేదు. ఇక గిరిజన వర్సిటీకి కేటాయింపులు లేవు. రైల్వే కోచ్, ఉక్కు కర్మాగారం సహా విభజన హామీల సంగతి సరే ఏనికి లేవు పైసలు. కిడ్ ప్రోకో బడ్జెట్. ఎన్డీఏ అనేది నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్. అందుకే ఆంధ్ర బీహార్లకు దండిగా నిధులు కేటాయించారు. విభజన చట్టం కింద ఏపీకి నిధులు ఇచ్చి రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదు? తెలంగాణ అనే పదాన్నే కేంద్ర బడ్జెట్ లో నిషేధించారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే అరుచుకున్నాడు. ఇక నీట్ మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం లేదు. పరీక్ష రద్దు వినతులను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవమైన అది విస్తృత స్థాయిలో జరగలేదు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పిందట. ఏకకాలంలో రుణమాఫీ పెద్ద మోసం. ఆల్రెడీ 1,00,000 రుణమాఫీ చాలా మందికి అయింది ఇప్పటికే. అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కవితను ఇరికించారు. తండ్రిగా బాధపడుతున్నా సరైన సమయంలో స్పందిస్తా. బారాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్. ఏకకాలంలో రుణమాఫీ మోసం అంటే నీకు మోసం అవుతుంది. అది ప్రజలకు కాదు, ప్రజలకు మంచిగా జరుగుతున్నది. ఇక ఇవి బడ్జెట్లో ఏముంది, శరామామూలే, ఇంత సినిమా పేజీ తీసుకో అని చెప్పేసి అంటున్నదంట. ఇట్లా ఉంటే ఒకసారి మేము చూద్దాం. ఇక ఏమంటారు? ఇక తెలంగాణకు గుండు 0, బీహార్కు బాజీ బడ్జెట్, ఆంధ్రాకు అదిరే ప్యాకేజ్ అంట. 8+8 = 0. 8 - 8 జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బడ్జెట్ లో తెలంగాణకు 0. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. పార్లమెంట్లో నోరైనా వెత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు. వేతన జీవులకు తీవ్ర నిరాశ. కొత్త రెజిమ్లో ఐటీ ఊరట అంతంతేనంట. ఎరువులు, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీల్లో 32,000 కోట్ల రూపాయల భారీ కోత. వెండి, బంగారంపై సుంకం తగ్గింపు. దాదాపు 4,000 తగ్గిన రేటు. భూములకు ఆధార్, నిత్యావసరాల
ధరల కట్టడి పైన నిర్మలా మౌనం వహించిందని చెప్పేసి ఒక వార్త. కాంగ్రెస్ ను ఉతుకుడే అంట. ఏం ఉతుకుతారు? ఉతుకుడే అంటే ఉతికే లోపు 10 మంది అని ఉండరు అనేది క్వశ్చన్. ఏమో ఉతుకుడో మరి అందరు సీరియస్ గా రాస్తుండ్రు. ఉతుకుడో మరి చితుకుడో అందరు పెన్ను పేపర్లు పెట్టి సీరియస్ గా రాస్తుండ్రు. పరీక్ష రాస్తారు ఏమన్నా? ఏందో అర్థం కాదు, ఇంత ఘోరంగా రాస్తుండ్రు, ఇంత సీరియస్ గా. ఏదో పరీక్ష పోతున్నట్టు. అందరు పెద్ద ఎన్నో తరగతి పరీక్ష అది? పెద్ద చదువులు పెద్ద చదివారు అయ్యిండొచ్చు. అట్లా అంత సీరియస్ ఉందంటే ఉంటుంది. మాజీ హోమ్ మినిస్టర్ చూడు సీరియస్ అట్లయితే ఇది పెద్ద పరీక్షనే. మరి ఆయనకు ఓల్డ్ సిటీలో కూడా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి బరాబర్ చెప్తాడు ఆయన. నీకు మొత్తం ఇట్లా గిరిగిరి తిప్పేస్తాడు పోలీస్ స్టేషన్. కాంగ్రెస్ ను ఉతుకుడే. ఏ ఉతుకుతారో మరి చూడాలి. ఇక అగ్నిపర్వతం బద్దలవుతుంది. జాతీయ పార్టీలకు 16 ఎంపీలు ఇస్తే ఏం ఒరిగింది, మీకు ఇస్తే మరి ఏం బీకినట్టు అని చెప్పేసి అంటారు పబ్లిక్. కాంగ్రెస్ అవినీతిని బయట పెడతాం, మీ ఒక్కొక్కటి బండారం బయటకు వస్తుంది. లాస్ట్ నందితకు అసెంబ్లీ నివ్వాలి అని చెప్పేసి వాస్తవం. నిజంగా పాపం చనిపోవడం బాధాకరం. ఇగో ఇది ఏమే చెప్తున్నమాట. మొత్తం మీద తెలంగాణకు గుండు సన పెట్టింది మాత్రం వాస్తవమే. ఏది ఏమైనప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు ఇవ్వడం తెలంగాణ చేసినటువంటి పాపమా. కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారో అంత 100% ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీకు మంచి చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు. మరి అట్లా గెలిపించకుండా వేరే వాళ్ళని గెలిపించేసి మద్దతు ఇస్తే మంచిగా ఉంటుండేనా? మరి అట్లా చేస్తే బాగుండేనా?